రేపే 29 గురువారము భీష్మ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా మనకు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అంతేకాకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురయ్యి చేతిలో చిల్లిగవ్వ అనేది లేకుండా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎవ్వరూ కూడా పొరపాటున ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏ కూరలను వండితే ఆ కూరలను ఇంట్లో పిల్లలు భర్త అందరూ కూడా తినేస్తూ ఉంటారనమాట. కానీ మనం చేసేటటువంటి పూజలకు ప్రతిఫలం అందకుండా చేసేది ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండేటటువంటి ఈ కూరలు అనమాట. ఎందుకంటే కూరగాయలకు గ్రహాలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. మనం వండి తినేటటువంటి ఆహారాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానము మన యొక్క కర్మలు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఈ కూరలను వండొద్దు తినొద్దు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మనం తినాల్సినటువంటి ముఖ్యమైన కూరలు ఏంటనేవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీటితో పాటుగా ఈ రోజున పాటించాల్సినటువంటి నియమాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇవన్నీ కూడా చక్కగా ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. రేపు గురువారంతో కూడుకొని మనకు ఈ భీష్మ ఏకాదశి రావటం అనేది చాలా గొప్ప విశేషము. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తనువు చాలించినటువంటి రోజు అన్నమాట. భీష్ముడు చనిపోయేటటువంటి ముందు రోజు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించినటువంటి పవిత్రమైనటువంటి తిథిని భీష్మ ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువును పూజించినటువంటి వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అలాగే భీష్మ ఏకాదశి వ్రతం అనేది చాలా శక్తివంతమైందని నమ్ముతూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే, ఉపవాసం ఉంటే ఎన్నో జన్మల అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని జన్మల పాపాలు, ఇంకా చెప్పాలంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా మనకు విముక్తి అనేది కలుగుతుందని నమ్మకం అన్నమాట. అంటే ఈ రోజున ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేస్తే అంత పుణ్య ఫలితం అనేది మనకు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కడుక్కొని పోతాయి. అలాగే మన పురాణాల ప్రకారము విష్ణు సహస్రనామాన్ని భీష్ముడే స్తుతించాడంట. భీష్ముడు గంగాదేవి పుత్రుడు కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు అనేవి పాటించాలి. దానివల్ల ఏంటంటే ముఖ్యంగా పితృదోషాలు ఏదన్నా ఉంటే అవి తొలగిపోయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగటము, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అప్పుల బాధల నుంచి బయటపడి అష్టైశ్వర్యాలు కలిసి రావటము, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలగటము, ఇట్లా వ్యాపారాభివృద్ధి కోసం ఇట్లా ప్రతీదీ కూడా మీకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట. ఈరోజు అంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి చక్కగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోవాలి. ఈరోజు స్నానం చేసేటటువంటి నీటిలో అంటే మనకు గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈరోజు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు పసుపును కానీ లేదా ఒక గుప్పెడు తులసి దళాలను కానీ 3-5 అయినా పర్వాలేదు, లేదా ఒక చిటికెడు నల్ల నువ్వులైనా సరే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే జాతక దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. చిటికెడు పసుపు మనం గురువారం రోజున చిటికెడు పసుపు వేసుకొని మీరు ఇలా స్నానం చేయటం వలన జాతకంలో గురుబలం అనేది పెరగటం వలన అదృష్టము, ఐశ్వర్యము, ఆరోగ్యము సిద్ధిస్తాయి. తులసి దళాలు ఈ భీష్మ ఏకాదశి రోజున కొయ్యకూడదు. మీరు ముందు రోజే తీసుకొని పెట్టుకొని 3 లేదా 5 తులసి దళాలు వేసుకోవచ్చు. లేదా నల్ల నువ్వులు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకు భీష్మ ఏకాదశి రోజున భీష్ముడు తనువు చాలించినటువంటి రోజు కాబట్టి నువ్వులు వేసుకొని స్నానం చేయటం వలన పితృదోషాలు, పితృశాపాలు, నాగ సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. కనీసం ఒక్క పూటైనా సరే ఏవో ఒకటి వేసుకొనైనా సరే స్నానం చేసే ప్రయత్నం అనేది చేయండి. స్నానం చేసిన తర్వాత ఏంటంటే మీరు పసుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిదన్నమాట.
మనకు ఈ ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి మీరు పసుపు రంగు వస్త్రాలు, ఇంట్లో ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా పసుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంటి ఇల్లాలు చక్కగా ఇలా పసుపు రంగు వస్త్రాలు ధరించిన తర్వాత కాళ్ళకు కూడా పసుపు రాసుకొని, చేతులకు మట్టి గాజులు వేసుకొని, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని, తల్లో పువ్వులు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవటం వలన మీ భర్త సంపాదన పెరుగుతుంది. మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. ఇంకా ఇంట్లో తులసి కోట దగ్గర కూడా నెయ్యి దీపం వెలిగించి దీపారాధన చేసుకోవటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీనికి ముందుగా ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. ఇల్లంతా కూడా ఉప్పు నీటితో చక్కగా శుభ్రంగా తుడుచుకోవాలి. అలా చేసి ఇలాంటి నియమాలను ఆచరించి విష్ణుమూర్తిని ఖచ్చితంగా ఈరోజు పూజించుకోవాలి. ఈరోజు ఏంటంటే తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలు చదివితే భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ భీష్మాష్టమి రోజునే మనకు విష్ణు సహస్రనామం అనేది పుట్టింది. కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామం చదువుకోవటము, ఒకవేళ విష్ణు సహస్రనామం చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్నైనా సరే 11 నుంచి 108 సార్లు జపిస్తే మీకున్నటువంటి అష్ట కష్టాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ పని మాత్రం తప్పకుండా చేయాలి. అదేంటి అంటే ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్మ దేవునికి తర్పణం సమర్పించాలన్నమాట. ఎందుకంటే భీష్ముడు బ్రహ్మచారుడు, అతనికి సంతానం లేరు. కాబట్టి భీష్ముడు చనిపోయినటువంటి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా భీష్ముడిని తలుచుకుంటూ తర్పణం వదిలితే భీష్ముడి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ యొక్క జాతక దోషాలు, ఏలినాటి శని దోషాలు, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, కర్మలు, అలాగే జన్మల దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిండు నూరేళ్ల ఆయుష్ అనేది ప్రాప్తిస్తుంది. భీష్ముడికి తర్పణం వదిలితే ఇంకా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే డబ్బు సమస్యలన్నీ తీరిపోయి ఆర్థికంగా బాగా మెరుగుపడతారు. అలాగే సంతానం అంటే మగపిల్లల కోసం కొంతమంది ఎదురు చూసే దంపతులు ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈరోజు భీష్మునికి తర్పణం వదలటం వలన పుత్ర సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు. తల్లిదండ్రులు ఉన్నవారైనా తల్లిదండ్రులు లేనివారైనా దీనికి నియమాలంటూ ఏమీ ఉండవు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మధ్యాహ్నం 12 గంటల లోపు మీ మనసులో చక్కగా భీష్ముడిని తలుచుకుంటూ తర్పణం సమర్పించండి. తర్పణం ఎలా సమర్పించాలి అంటే ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో కొంచెం నల్ల నువ్వులు వేయాలన్నమాట. ఒక స్పూను మనకు నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను ఆ నీటిలో వేసేసి ఈ రాగి చెంబును చేత్తో పట్టుకొని మీరు మీ యొక్క కుడి చేతి వేళ్ల చివర నుంచి ఆ నీటిని ఏంటంటే కిందకు కొంచెం వదలాలి. నీటిని కిందకు విడిచిపెట్టేటప్పుడు మీ మనసులో భీష్ముడిని తలుచుకుంటూ నమస్కారం చేసుకోవాలన్నమాట. ఇలా మీరు మీ ఇంటి దగ్గరైనా లేదా నది దగ్గరైనా చెరువు దగ్గరైనా బావుల దగ్గరైనా ఎక్కడైనా సరే మీరు ఇట్లా తర్పణం అనేది చాలా తేలికగా వదలవచ్చు. ఇలా చేయటం కూడా చాలా మంచిదండి. మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. మనకు అదృష్టం అనేది కలుగుతుంది, బాగా కలిసి వస్తుందన్నమాట. భీష్ముడికి తర్పణం అర్పించడం అంటే అది కూడా మనకు రాసి పెట్టి ఉండాలి. కాబట్టి ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. అయితే కొన్ని నియమాలు అనేవి పాటించాలి. తప్పనిసరిగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలాగే తలకు నూనె రాసుకోవటం వల్ల చాలా రకాల శని దోషాలు వెంట పడతాయి. కాబట్టి తలకు నూనె రాసుకోకూడదు. నలుపు రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. జుట్టు విరబోసుకోవటం, గోళ్లు కొరుక్కోవటం లేదా స్నానం చేయకుండా తర్పణాలు అర్పించటము, ఇంకా మాంసాహారం తినకూడదు. అలాగే కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా తినకూడదు. ఇలాంటి నియమాలను మీరు ఆచరిస్తూ చక్కగా ప్రతి ఒక్కరు కూడా తర్పణం అనేది అర్పించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ రోజున గోసేవ చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజున గోవుకు అరటి పండ్లు తినిపించండి. ఎందుకంటే మనకి అరటి పండ్లు పసుపు రంగులో ఉంటాయి. కాబట్టి గోమాతకు మీరు అరటి పండు తినిపించడం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే అప్పుల
సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ అవన్నీ కూడా తీరిపోతాయి. ఇంకా అరటి పండ్లు అందుబాటులో లేకపోతే నానబెట్టినటువంటి గోధుమలనైనా సరే మీరు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, అప్పుల బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోటేశ్వరులుగా మారతారు. అలాగే ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఆ ఇంట సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి. కాబట్టి చక్కగా గ్యాస్ పొయ్యి తుడుచుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి మీరు చక్కగా గిన్నెకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పాలు పొంగించండి. ఆ పాలతో పాయసం చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజున మీరు విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ పులిహారను ప్రసాదంగా నలుగురికి భక్తులకి పంచినట్లయితే మీ జాతకంలో గురుబలం అనేది పెరిగి మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కూడా కలిగి భార్యాభర్తలు ప్రేమగా ఉండటము, అనురాగంతో ఉండటం, మనస్పర్ధలు తొలగిపోవటము, ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా మీ ఇంట జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున చక్కగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పసుపు రంగు పుష్పాలతోటి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటుగా మీరు వెంకటేశ్వర స్వామికి, శ్రీకృష్ణుడిని కూడా పూజించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున తులసి మాలను కానివ్వండి, తులసి దళాలను కానివ్వండి విష్ణుమూర్తి యొక్క చిత్రపటం ముందల పెట్టి మీరు పూజ పూర్తయిన తర్వాత ఆ తులసి ఆకులను మీరు వాళ్ళ డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ధనం అనేది 4 దిక్కుల నుంచి కూడా దూసుకు వస్తుంది. కాబట్టి ఈ చిన్న నియమాన్ని కూడా మీరు ఆచరిస్తే కలిసి వస్తుంది. ఇంకా ఈ భీష్మ ఏకాదశి రోజున మీకు దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే చక్కగా విష్ణు ఆలయానికి వెళ్ళేసేసి మీరు అక్కడ కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది. అక్కడ తులసి మాలను సమర్పించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అయితే తులసి దళాలు ఈ రోజున కొయ్యకూడదు, గుర్తుంచుకోండి. మీరు ముందు రోజే తీసుకొని పెట్టుకోండి. ఇంకా ఈ రోజున పేదవారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిదన్నమాట. అలా దానం చేయటం వలన మీకున్నటువంటి పేదరికంతో పాటుగా శని దోషాలు ఏదైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి మీరు కుబేరుల్లాగా మారుతారు. అంత బాగా కలిసి వస్తుంది. లేదా నల్ల నువ్వులు ఎవరు తీసుకోకపోతే మీరేంటంటే పంతులు గారికైనా ఇవ్వచ్చు, అంటే బ్రాహ్మణులకైనా ఇవ్వచ్చు, లేదా నల్ల నువ్వుల ఉండలు ఎవరికైనా నలుగురికైనా పంచినా కూడా మీకు ఆ దోషం ఏదన్నా ఉంటే మీ జాతకంలో శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ముందల మీరు తులసి దళాలతో పాటుగా ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆవు నేతితో దీపం వెలిగించిన తర్వాత ఆ వెలిగేటప్పుడు దీపంలో చిటికిడంత బెల్లం మొక్కను కానీ లేదా యాలకులను కానీ వేసినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు లేదా అప్పుల సమస్యలు ఏదన్నా ఉంటే పూర్తిగా తొలగిపోయి సొంతింటి కళ అనేది నెరవేరుతుంది. అలాగే ఈ రోజున గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున మీకు శక్తి ఉంటే పేదలకు గోధుమలు కానీ బియ్యం కానివ్వండి, ఏదైనా పాత బట్టలు ఉంటే దానం చేయొచ్చు. అలాగే ఈ రోజున వేప చెట్టును తాగితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి వేప చెట్టును తాకటం వలన మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ రోజు వండకూడని కూర విషయానికి వస్తే ఆడవారు ఏంటంటే పొరపాటును కూడా ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ కూరలను మాత్రం వండొద్దు, తినొద్దు. అందులో మొట్టమొదటిది బాగా గుర్తుంచుకో, వంకాయలు. ఈ వంకాయలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు భీష్మ ఏకాదశి రోజున పొరపాటున వండటం కానీ తినటం కానీ లేదా ఇంటికి తీసుకొచ్చుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు. తెచ్చుకుంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే ఈ వంకాయలు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొస్తాయన్నమాట. భీష్మ ఏకాదశి అంటే మనకు భీష్ముడు తనువు చాలించినటువంటి రోజు కాబట్టి ఈ వంకాయలు మనకు నలుపు రంగులో నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వంకాయలను పొరపాటున వండొద్దు, తినొద్దు. అంటే గుత్తి వంకాయల రూపంలో కానివ్వండి, వంకాయ ఫ్రై రూపంలో కానివ్వండి, ఏదైనా పులుసుల్లో వేసుకోవటం కానివ్వండి, వంకాయ పచ్చడి రూపంలో కానివ్వండి, వంకాయ పెరుగు రూపంలో కానివ్వండి, ఇట్లా ఏ రకంగా కూడా రేపు భీష్మ ఏకాదశి రోజున వంకాయలను వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు. తింటే మాత్రం మీరు చేతులారా సమస్యలు అనేవి కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తరువాత ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ కూడా మనకేంటంటే చాలా ఘాటుగా ఉంటుంది. ఇది మనలో ఉన్నటువంటి
అంటే వేడిని తాపస గుణాన్ని ఎక్కువ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఉల్లిపాయలను కూడా రేపు పొరపాటున ఇంట్లో వండటం కానీ తినటం కానీ కూరల్లో వేసుకుంటారు కదా తాలింపుల్లో, అసలు ఉల్లిపాయ లేకుండా మనకు కూరలు అనేవి అవ్వవు. ఏ కూరల్లోనైనా ఉల్లిపాయ వేసుకుంటాం కాబట్టి రేపు మాత్రం ఉల్లిపాయలను వేయటం కానీ పొరపాటును కూడా వండటం కానీ చెయ్యొద్దు. వీటితో పాటుగా వెల్లుల్లి, ఈ వెల్లుల్లిని కూడా రేపు కూరల్లో వెల్లుల్లిని దంచి వేయటం కానివ్వండి, లేదా వెల్లుల్లి కారం వేయటం కానీ ఇలాంటివి కూడా పొరపాటును కూడా చేయొద్దు. చేస్తే వీటి వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి అంటే రాహు కేతు గ్రహ దోషాలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీనితో పాటుగా అల్లము, మీరు కూరల్లో మసాలాకు సంబంధించినటువంటి అల్లం వేసుకోవటం వలన ఖచ్చితంగా ఆ కూర ఏంటంటే నాన్ వెజ్తో సమానంగా వస్తుందన్నమాట. అల్లం వలన మన యొక్క అనారోగ్య సమస్యలు అనేవి కూడా కొన్ని తగ్గుతాయి, కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఇలాంటి తిథుల్లో వేస్తే మాత్రం పెరుగుతాయి. కాబట్టి అల్లాన్ని వేయొద్దు. దీంతో పాటుగా తీపి గుమ్మడికాయ, ఈ తీపి గుమ్మడికాయని కూడా మనకు రేపు భీష్మ ఏకాదశి రోజున తీపి గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ దప్పలం రూపంలో కానీ ఇట్లా ఏ రకంగా కూడా తీపి గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకోవటం కానీ వండటం కానీ తినటం కానీ చేయొద్దు. అలాగే బూడిద గుమ్మడికాయ, ఈ రోజుల్లో బూడిద గుమ్మడికాయ జ్యూసులను చాలా మంది కూడా తాగుతూ ఉన్నారు, వెయిట్ లాస్కి మంచిదని చెప్పేసి. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఈ బూడిద గుమ్మడికాయని కూరల రూపంలో కానీ జ్యూసుల రూపంలో కానీ ఏ రకంగా కూడా బూడిద గుమ్మడికాయని కూడా వాడొద్దు. తర్వాత ఎర్ర కందిపప్పు, ఈ ఎర్ర కందిపప్పును కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ భీష్మ ఏకాదశి రోజున వండొద్దు, తినొద్దు. మీరు కావాలంటే పచ్చ కందిపప్పు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి కందిపప్పును మీరు వండుకోవచ్చు, అలా తినొచ్చు అనమాట. కానీ ఈ ఎర్ర కందిపప్పు చాలామంది ఏంటంటే త్వరగా ఉడికిద్దని తెచ్చుకుంటున్నారు, కానీ దీనివల్ల ఏంటంటే కుజదోషాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎర్ర కందిపప్పు వండొద్దు. ఇక తరువాత నాన్ వెజ్, చికెన్ లెగ్ పీసులు అవ్వచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు కావచ్చు, పీతలు, రొయ్యలు ఇట్లాంటివి నాన్ వెజ్, ఆఖరికి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ తోటే సమానం. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున మీరు మాత్రం నాన్ వెజ్ను బయట కానీ ఇంట్లో కానీ ఎక్కడ తిన్నా కూడా మీరు చేతులారా కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్నమాట. ఈ నాన్ వెజ్ ఏంటంటే అంటే మనకి దైవాన్ని మనం ఇలా ప్రత్యేకంగా పూజించేటటువంటి తిథుల్లో నాన్ వెజ్ని వండుకొని తినటం వలన ఏంటంటే మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నాన్ వెజ్ జోలి పొరపాటును కూడా పోవద్దు. అలాగే నల్ల నువ్వులు, తోటకూర, ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటున వీటిని వండినా తిన్నా కూడా మీ జాతకంలో శని దోషాలు అనేవి విపరీతంగా పెరిగి నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి నల్ల నువ్వులు, తోటకూరను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. కావాలంటే మీరు ఎవరికైనా దానంగా ఇస్తే మీకున్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. వీటితో పాటుగా పొట్లకాయ, ఈ పొట్లకాయలను కూడా రేపెట్టి పరిస్థితుల్లో ఈ భీష్మ ఏకాదశి రోజున వండినా తిన్నా నాగ సర్పదోషాలు అనేవి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. మీ జాతకంలో పితృదోషాలు కూడా ఎక్కువ అవుతాయి. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది అస్సలు ఉండదు. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. అలాగే ములక్కాయ, ఈ ములక్కాయలను తిన్నా కూడా మీ జాతకంలో కుజదోషాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వండొద్దు. తర్వాత చేదుగా ఉండే ఈ కాకరకాయలను కూడా ఈ భీష్మ ఏకాదశి రోజున వండితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ కాకరకాయ కూరలను వండుకొని తినటం వలన మీరు కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మీరు చేతులారా సమస్యల్లో పడ్డట్లు అవుతుంది. కాబట్టి కాకరకాయలను వండొద్దు, తినొద్దు. తర్వాత సొరకాయలు, ఈ సొరకాయలను కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. చేతులారా సమస్యలు అనేవి మీరు ఆహ్వానించినట్లు అవుతుంది. తర్వాత ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటును కూడా బీరకాయను వండొద్దు, తినొద్దు. ఇలా తినటం వలన ఏంటంటే పరమ దరిద్రం అనేది పడుతుంది, కష్టాలు అనేవి ఎక్కువ అవుతాయి, గండాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది, బిచ్చం ఎత్తుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోతాము. కాబట్టి ఈ రోజున బీరకాయను ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయొద్దు. బీరకాయ ఒకటే కాదండి, ఇప్పుడు మనం వీటితో పాటుగా చెప్పినటువంటి కూరలు ఏవి కూడా ఇంట్లో కానీ బయట కానీ పొరపాటును కూడా ఈ భీష్మ ఏకాదశి రోజున వండటం కానీ తినటం కానీ అస్సలు చేయవద్దు. అలా చేయటం వలన మీ వంశానికి మీ పిల్లలకు ఆ పాపం అనేది చుట్టుకుంటుంది. ఏముందలే అని చెప్పేసి కొట్టిపడేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు కూరల విషయంలో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు అనేవి పాటించాలి. మరి ఏం తినాలి అనే సందేహం మీకు రావచ్చు. ఈ రోజున చిక్కుడుగాయ కూరను తింటే చాలా మంచిది. మీరు చిక్కుడుగాయ విత్తనాల చిక్కుళ్ళు కావచ్చు, లేదా మామూలు చిక్కుళ్ళు కావచ్చు, ఏవైనా కానీ చిక్కుడుగాయ కూరను తినటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోయి మీకు విపరీతమైనటువంటి అదృష్టము, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున మీకు దొరికితే అందరూ చిక్కుడుగాయ కూరను వండుకొని తినండి, చాలా మంచి కలుగుతుంది.
ఇంకా ఈ రోజున బెండకాయ కూరను తినటం వలన మనకున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఉన్నటువంటి గొడవలు తగ్గిపోతాయి. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు బెండకాయలతో చేసినటువంటి బెండకాయ ఫ్రై కావచ్చు, లేదా బెండకాయ 65 కావచ్చు, బెండకాయ పులుసు కావచ్చు, ఇలా ఏదైనా సరే బెండకాయ కూరను తింటే చాలా మంచిది. వీటితో పాటుగా ఉలవలతో చేసినటువంటి ఆహారం ఈ భీష్మ ఏకాదశి రోజున తినటం వలన చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు మాఘమాసంలో ఉలవలకు విశేష ప్రాధాన్యత అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఉలవలను ఉడకబెట్టుకొని తినటం కానీ లేదా ఉలవచారు చేసుకొని తినటం వలన నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇంకా తప్పకుండా మనకు గురువారంతో ఈ భీష్మ ఏకాదశి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో పులిహార చేసుకొని తినండి. నిమ్మకాయ పులిహార కావచ్చు, చింతపండు పులిహార కావచ్చు, ప్రతి ఒక్కరూ పులిహార అనేది తినటము లేదా నలుగురికి పంచిపెట్టడం వలన మీ జాతకంలో గురుబలం అనేది విశేషంగా పెరుగుతుంది. కాబట్టి పులిహారను కూడా చక్కగా తినండి ఈ రోజున అందరూ. ఇలా భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నియమాలను, అంటే మనం చేయాల్సిన పనులు, అలాగే చేయకూడని పనులు, అలాగే భీష్ముడికి తర్పణం ఎలా అర్పించాలి, ఏ కూరలను వండుకోవాలి, ఏ కూరలను వండుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా చక్కగా మనకు వీడియోలో వివరించబడ్డాయి. కాబట్టి ఇలాంటి నియమాలను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేసి మీకున్నటువంటి అన్ని రకాల కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడు మాత్రమే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.